వల్ల మనిషికి పని తగ్గింది, శారీరక పని తగ్గింది, కానీ మెంటల్ స్ట్రెస్ పెరిగింది. సో కమ్యూనికబుల్ డిసీజెస్ మెల్లగా తగ్గినాయి, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తగ్గినాయి. సో మిగతా ఏంటివి, దానికి ఆపోజిట్గా వచ్చేవి ఏంటి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే జీవన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులు అని. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వేటి అంటారు, ఐడియా ఉందా? ఏమా సారీ ఇంకా సో ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండే జబ్బులు ఏంటివి? బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, క్యాన్సర్, బ్రెయిన్ డిసీజెస్. ఇవన్నీ ఒకరి నుంచి ఒకరికి వస్తాయా? సో మరి ఎందుకు ఇవన్నీ పెరిగినాయంటే, ఒక 100 సంవత్సరాల కిందట ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండేది? సో ఫ్యాక్టరీలు ఏం లేనప్పుడు, కార్లు బైక్లు ఏం లేనప్పుడు, ఇంట్లో గ్యాస్ స్టవ్ లేనప్పుడు, ఈ మెషిన్స్, ఫ్యాక్టరీస్ అంటే మిల్స్, వడ్ల నుంచి ఏవైతే బియ్యం వస్తాయో ఆ మిల్స్ లేనప్పుడు ఎలా ఉండేవి? కొన్ని 100 సంవత్సరాల కిందట మనిషి పొద్దున్నే లేచి 5 గంటలకి స్నానం చేసి ఇట్లే పూజ చేసుకొని పనికి వెళ్తే, పొలానికి వెళ్తే, ఆ రోజు పనికి వెళ్ళేసి ఆ పంటను పండించి ఆ పంటను మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేసి ఆ వడ్లను తీసేసి ఆ వడ్లను మళ్ళీ దంచి దాన్ని మళ్ళీ ఆహారం తయారు చేయడానికి మళ్ళీ కట్టలు తీసుకొని వచ్చి ఇట్లా చాలా కథగా ఉండేది. ఈ రోజు వారి కార్యక్రమంలో మనిషికి శ్రమ ఎంత ఉండేది? చాలా ఎక్కువగా ఉండేది. ఆలోచనకి టైం తక్కువ ఉండేది. సో ఎక్కువ శ్రమ ఉండేది కాబట్టి శరీరానికి తగ్గట్టు ఆహారం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పొద్దున్న లేస్తానే ఏమవుతుంది, కాఫీ వస్తుంది, తర్వాత జస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేస్తే రైస్ అవుతుంది, కట్టెలు ఏం అవసరం లేదు, పండించాల్సిన అవసరం ముందు మార్కెట్కి వెళ్ళిన కూరగాయలు అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది. ఇన్స్టామార్ట్, బ్లింకిట్, స్విగ్గీ, జస్ట్ అట్లా ఒక 2 బటన్లు నొక్కిస్తే అన్నింటికి వస్తాయి. కాకపోతే తినే ఆహారం ఎలా ఉంది? సేమ్ అలానే ఉంది. అంటే మీరు పోల్చుకుంటే ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల కిందట ఆహారం ఎలా ఉంది, పనిచేసే విధానం ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచిస్తే ఇప్పుడు తీసుకునే ఆహారం ఇంకా దిగజారింది, మనకున్న శారీరక శ్రమ ఇంకా దిగజారింది. మెంటల్ హెల్త్ కోసం ఒక 10 మందిలో కలిసేవాళ్ళు. పూర్వము ఈ గ్రామాలు ఇంకా బాగా వర్తిల్లేటప్పుడు ఒక మనిషికి ఒక 100 మంది మనుషులు ఆ గ్రామంలో ఎవరన్నా ఉంటే అందరూ తెలిసేవాళ్ళు. ఒక 2000 మంది ఉంటే 2000 మంది, 500 మంది ఉంటే 500 మంది తెలిసేవాళ్ళు. ఇంట్లోనే ఒక్కరు ఉండి గేమ్స్ ఆడుకోవడం లాంటివి ఉండేటివి కాదు. ఇప్పుడు ఎలా ఉంది? మన అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, మన ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, మన బంధువులు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. దీనివల్ల మెంటల్ హెల్త్ కూడా ఒక 10 మందితో కలిసి మాట్లాడితే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా ఏమన్నా బాధ ఉంటే షేర్ చేసుకునే అవకాశం వస్తుంది. తద్వారా మెంటల్ హెల్త్ అంటే ఇదన్నీ మెరుగుపడతాయి. సో అప్పటికి ఇప్పటికి పోలిస్తే జీవన విధానం మారింది. ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, జీవన విధానం మారింది అని, దానికి అనుగుణంగా ఏవైతే మంచిగా ఉంటాయో వాటికి మనం మారాల్సి ఉంటుంది. అర్థమవుతుందని చెప్పింది. సో బేసిక్గా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఇక్కడ టాటా క్యాన్సర్ హాస్పిటల్ పేరులోనే ఉంది. మెయిన్గా క్యాన్సర్ ట్రీట్ చేస్తాం ఇక్కడ. క్యాన్సర్ అంటే ఎవరైనా చెప్పగలరా ఏంటి అని? క్యాన్సర్ అంటే ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఎవరికన్నా మైటోసిస్ అంటే ఐడియా ఉందా? మైటోసిస్ సెల్ సైకిల్. సో ఇక పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, దీనికంటే ఇంకా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ వేటి చేత నిర్మించబడి ఉన్నాయి? ఇటుకలు. సో అలాగే శరీరం వేటి చేత నిర్మించబడి ఉంది? సెల్స్. ఆ సెల్స్ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒకటితో స్టార్ట్ అవుతుంది, అది కంటికి కనిపించేది కాదు. మెల్లగా పెరిగి 1, 2, 4, 8, 16, 32
64, 128 ఇట్లా పెరుగుతూ పోయి ఇప్పుడు ఎన్ని ఉంటాయి తెలుసా? కొన్ని బిలియన్స్ ఉంటాయి, కొన్ని వందల కోట్ల సెల్స్ చేత నిర్మించబడ్డ శరీరం అనేది. సో ఈ సెల్ సైకిల్ 1 నుంచి 2, 2 నుంచి 2, దట్ ఈస్ వెరీ టైట్లీ కంట్రోల్డ్ ప్రాసెస్. సెల్ సైకిల్ అంటే ఏంటి? ఒక కణం నుంచి 2 కణాలు ఏర్పడాలని సెల్ సైకిల్ అంటారు. చెప్పడానికి ఈజీగా ఉన్నా దట్ ఈస్ వెరీ టైట్. మేము శ్రీవారి దర్శనానికి వస్తున్నాము, అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేదే కదా అంటే మీరేమంటారు? శ్రీవారి దర్శనానికి వస్తున్నాము, మేము ఊరికి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేదే కదా అని ఎవరన్నా అంటే మీరేమో వాళ్ళకి వచ్చిన టైంకి రావాలి. ఏ పార్ట్స్కి వస్తుందంటే ఎనీ పార్ట్ కెన్ గెట్. కాకపోతే కామన్ గా వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, మూడోది ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్. ఇవి 3 కామన్ గా వచ్చే క్యాన్సర్. మగవారిలో అయితే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవి కామన్ గా వచ్చే క్యాన్సర్స్. సో క్యాన్సర్స్ రాకుండా ఉన్నప్పుడే ఏమన్నా నివారణ చర్యలు తీసుకోగలమా అంటే, సో 1/3 ఆఫ్ ది క్యాన్సర్స్ లో 3వ వంతు కేవలం టొబాకో వల్ల వస్తాయి. టొబాకో అంటే ఏంటి? పొగాకు. పొగాకు ఏ రూపాల్లో ఉంటుందమ్మా? బీడీ, వెరీ గుడ్. ఇంకా సిగరెట్, హ్యాండ్స్, వెరీ గుడ్. సో బేసిక్ గా ఏంటంటే టొబాకో 2 ఫార్మ్స్ లో ఉంటుంది. పాన్పరాగ్, గుట్టాతో చేయలేదు, వీటిని ఎక్కువ ఫ్రై చేశారు, దీంతో కలరింగ్ ఏజెంట్ వేశారు, దీంట్లో ప్రిజర్వేటివ్స్ వేశారు, ఇది ఫ్రోజన్ ఐటమ్, ఇది ఎక్కువసేపు నిల్వ ఉంచారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటేనే ఎస్ ఇది టేస్టీగా ఉన్నా ఆరోగ్యకరం కాదు, ఇది టేస్టీగా ఉన్నా నేను తినను. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, వారానికి ఒకసారి, నెలకు 3 సార్లు లాంటివి చేయకూడదు. ఎప్పుడో 2 నెలలకు ఒక్కసారి, 6 నెలలకు ఒక్కసారి అంటే ఏం కాదు. డైలీ బేసిస్ లో తినకూడదు. అట్లా రెడ్ మీట్ అంతా 2 రకాలు ఉంటుంది, రెడ్ మీట్, వైట్ మీట్. రెడ్ మీట్ అంటే ఏంటి? ఫిష్, ఎగ్స్, పౌల్ట్రీ. రెడ్ మీట్ అంటే ఏంటి? ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫైబర్ దేని నుంచి వస్తుంది? పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వీటి నుంచి వస్తుంది. సరేనా? దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఏం చేస్తారంటే రోజు మీరు ఇంటికి వెళ్తారు కదా, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఒక 4 ఉంటారు అనుకోండి, మీరు, మీ చెల్లి లేదా అన్నయ్య, లేకుంటే తమ్ముడు లేదా అక్క, ఎవరొకరు ఉంటారు, ఇంకా అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళందరికీ ఫిజికల్ యాక్టివిటీలో మీరే లీడర్ అన్నట్లు ఫీల్ అవ్వండి. తర్వాత 3 గంటల వరకు సినిమాలు చూడడము, వెబ్ సిరీస్లు చూడడము, తర్వాత 12కి మధ్యాహ్నం నెక్స్ట్ రోజు లేవడము లాంటివి చేస్తారు. అవన్నీ చేయకూడదు. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. సరేనా? ఒక లాస్ట్ 2 నిమిషాలు. సో క్యాన్సర్లో మొదటిగా కొన్ని క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డ ఉంది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రొమ్ములో గడ్డ ఉంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లా తెలుస్తుంది? రొమ్ములో గడ్డ ఉంది అని తెలిస్తే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని గడ్డలు క్యాన్సర్లు కాదు, కొన్ని గడ్డలు మాత్రం. సో అది ఏ గడ్డలో తెలియదు కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే నోటి క్యాన్సర్ ఉంది, ఎట్లా తెలుస్తుంది? నోట్లో పుండు ఉంటుంది, రక్తం పడతా ఉంటుంది, అల్సర్ ఉంటుంది. అదే కడుపు క్యాన్సర్ ఉంది, తీసుకుంటామంటే జీర్ణశక్తి సరిగ్గా ఉండదు, తినేటప్పుడు ఏదో అడ్డం పడినట్లు ఉంటుంది, తిన్న తర్వాత వెంటనే వాంతి అవుతూ ఉంటుంది. లేదా పెద్ద పెగు క్యాన్సర్లు ఉంటాయి, వాటి లక్షణాలు ఎట్లుంటాయి? మోషన్ సరిగ్గా రాదు, ఒక 2 రోజులు బాగా వస్తుంది, 2 రోజులు అస్సలు రాదు, మోషన్లో బ్లడ్ పడుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? పిల్లలకి రావమ్మా, పెద్దలకి. మీకు సార్ చెప్పినట్లు అవగాహన మీకు వస్తే మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు. సో అర్థమవుతుందా? మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింటే కొద్దిగా మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంకొంచెం వాళ్ళని బెటర్గా చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎవరికైనా తెలుసా? హెచ్పివి, కోవిడ్ గురించి తెలుసా ఎవరికన్నా? కోవిడ్ గురించి కూడా తెలియదు ఎవరికి? కోవిడ్కి వ్యాక్సిన్ ఉందా? వేసుకున్నారా? వెరీ గుడ్. సో నిన్న మన వచ్చిన కోవిడ్ గురించి అందరికీ తెలుసు, అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, దానికి ఒక వ్యాక్సిన్ ఉంది, తెలుసా ఎవరికన్నా? సో చూడండి, ఈ వ్యాక్సిన్ 9 నుంచి 26 సంవత్సరాల లోపు, 9 నుంచి 26 సంవత్సరాల లోపు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వేసుకోవచ్చు. మరి అబ్బాయిలకి ఎందుకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటున్నారు కదా అంటే, అబ్బాయిలలో కూడా వేరే బెనిఫిట్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మేలు. 15 సంవత్సరాల లోపు అయితే 2 డోసులు చాలు, 15 సంవత్సరాల తర్వాత అయితే 3 డోసులు కావాలి. ఇది పెళ్లి కాక మునుపు బాగా పనిచేస్తుంది. 25 సంవత్సరాల తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ పనితనం కొంచెం తగ్గుతుంది. సరేనా? సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇంట్లో మాట్లాడండి మీ అమ్మా నాన్నతో. ఇట్లా సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్ వేసుకుంటాము అని చెప్పండి. అట్లే మీ అమ్మా నాన్నతో ఇంకోటి మాట ఏం చెప్తారంటే, కొన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఏంటి అంటే, మామూలు క్యాన్సర్ సైజులో ఉంటుంది, దాని తర్వాత అది మనం కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఇలా కాకుండా లక్షణాలు లేకముందే గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడే కొన్ని పరీక్షలు చేస్తారు. అలాంటి వాటిని స్క్రీనింగ్ పరీక్షలు అంటారు. దాన్ని హెల్త్ చెకప్ అంటారు. కొన్ని క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఉంది, అమ్మా నాన్న మీరు చేయించుకోండి అని చెప్పండి. ఏ క్యాన్సర్లకు స్క్రీనింగ్ ఉన్నాయంటే, మ్యామోగ్రామ్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని కనుక్కోవచ్చు ముందుగానే. మ్యామోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, అదే సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, అట్లే కొలాన్ క్యాన్సర్కి కొలోనోస్కోపీ. ప్యాప్స్మియర్ ద్వారా గర్భాశయ ద్వారా క్యాన్సర్ కనుక్కోవచ్చు. అర్థమైందని చెప్పింది. అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాలి ఏమని, అమ్మ నాకు వ్యాక్సిన్ వేయించండి, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మీరు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్లు వచ్చేవి తక్కువనే, కాకపోతే దాన్ని ముందుగానే గుర్తిస్తే మొదటి దశలోనే ఉంటే ట్రీట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. అర్థమవుతుందా? సో మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన